హాయ్ అనేది హాయ్ హాయ్ జానకి ఎలా ఉన్నారు? బాగున్నాను. మొత్తానికైతే ఆ సక్సెస్ అనేది కూడా మీ ఫేస్‌లో హ్యాపీగా కనిపించేస్తుంది. థ్యాంక్స్ అండి. అండ్ ఆగస్ట్‌లో రిలీజ్ అయిన మూవీస్‌లో అన్ని దాంట్ల కంటే ఆ. ప్రేక్షకుల మనసులకు బాగా హత్తుకున్న మూవీ ఏదైనా ఉందంటే అది 'కమిటీ కుర్రోళ్ళు'. అంటే దానికి మ్యూజిక్ కూడా అందించారు. ఒక్క సాంగ్‌తో నిజంగా అనుదీప్ దేవ్ అంటే ఒక సింగర్‌గానే కాదు, మ్యూజిషియన్‌గా కూడా అందరికీ బాగా గుర్తుండిపోయేలా చేసేశారు. సో, హౌ యూ ఆర్ ఫీలింగ్? ద టాప్ ఆఫ్ ద వరల్డ్ ప్రస్తుతానికి. అంటే సక్సెస్ ఎలా ఉంటుంది అనేది అంటే అట్లీస్ట్ ఒక స్టార్ట్ యాహ్! సక్సెస్ఫుల్ జర్నీ స్టార్ట్ అయితే ఎలా ఉంటుంది అనేది కొంచెం ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాను రైట్ నౌ. మొత్తానికైతే కమిటీ కుర్రోళ్ళు చూస్తే, ఆ కమిటీ కుర్రోళ్ళు సుమారు అంతమంది ఉన్నా గానీ, సో యూ ఆర్ ద వన్ ఆఫ్ ద కుర్రోడు ఇన్ దట్. అంతే. ఈవెన్ ప్రమోషన్స్‌లో అయినా గానీ, యదువంశీ గారితో గానీ, డైరెక్టర్ యదువంశీతో గానీ, సో ఎక్కడ చూసినా గానీ మీరిద్దరు చేసిన ప్రమోషనల్ వీడియోస్ గానీ, ఆ గోల గానీ నార్మల్‌గా లేదు. సో ఏంటి ముందుగానే ప్లాన్ చేసుకున్నారా? ఏం లేకపోతే లేదండి, అంటే అందరూ లైక్ మైండెడ్ పీపుల్ ఒక దగ్గర కూర్చొని పని చేస్తే ఎట్లుంటుందో అది ఇలా ఇదవుతుంది. అండ్ వెన్ దెర్ ఈస్ లవ్ అండ్ ఎఫెక్షన్ బిట్వీన్ ద టెక్నీషియన్స్, ద క్రూ, ద కాస్ట్, ఇలా ఇలా అవుతుంది. అంటే ఏది ఫోర్స్ఫుల్గా చేసినట్టు అనిపించదు. ఇట్స్ ఆల్ ఆర్గానిక్గా జరుగుతున్నట్టు అనిపిస్తుంది. సో దట్ ఈస్ దేర్ బిట్వీన్ ఆల్ ఆఫ్ అస్. ఓకే. సో ఇంతకు ఈ కమిటీ కుర్రోళ్ళలో మీరు ఒక కుర్రోడుగా ఎలా యాడ్ అయ్యారు? చాలా చాలా ఓల్డ్ స్టోరీ ఇది. అంటే చాలా అంటే ఒక 2-3 ఇయర్స్ బ్యాకే వంశీ గారు ఆయన ఒక్కొక్క పాట ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్తో అనుకొని ఇక్కడ కొత్తగా వస్తున్న ఇండిపెండెంట్ మ్యూజిక్ యూట్యూబ్లో ఎవరెవరైతే కొత్తగా మ్యూజిక్ చేసుకుంటున్నారో వాళ్ళని అప్రోచ్ అవుదామని చెప్పి అలా అందరిలో నన్ను కూడా అప్రోచ్ అయ్యారు. ఆయనే వచ్చారు. మీరు సాంగ్స్ అవి మీ యూట్యూబ్ కంటెంట్ బాగుంటుంది, నేను ఒక సినిమా చేస్తున్నాను, మీ మ్యూజిక్ చేస్తారా అంటే నేను అప్పటికి అమ్మో మ్యూజిక్ కానీ అప్పుడు ఐ హ్యాడ్ అన్ ఐడియా మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి. కోవిడ్లో బాగా టైంపాస్ చేస్తుంటే వచ్చిన ఐడియా, బాగా బోర్ కొట్టే టైంలో వచ్చిన ఐడియా. సో ఎట్లయినా మ్యూజిక్ చేద్దాంలే, ఇంకా భయం వేసింది కొంచెం. ఇలా ఇది ఎన్ని రోజులు ఉంటుందో, ఇంకా అందరూ ఇంట్లోంచి వర్క్ చేయాల్సి వస్తుందేమో, ప్రపంచం అంతా ఇట్లా అయిపోద్దేమో అనే భయంలో పుట్టిన ఇది. సో ఆ టైంలో ఆయన వచ్చారు, మంచి కథ చెప్పారు. నాకు నా జీవితంలో విన్న ఫస్ట్ నరేషన్ అండి అది. ఓకే ఇలా చెప్తారా, స్టోరీ ఇలా చెప్తారా. ఆయన మొత్తం అట్లా సినిమా ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఇట్లా చూపిస్తూ ఒక 5-6 గంటలు చెప్తారు. ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్ అది. ఓకే. అసలు ఇలా చెప్తే ఏముంది, అది ఎక్స్ట్రాడినరీగా చెప్తే అసలు మనకు అలా కళ్ళ ముందు అలా కనిపించింది నాకు సినిమా అంతా. సో నేనైతే ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్ ఈ సినిమా హిట్ అవ్వడం, మా అందరికీ మంచి పేరడం. నేను డెఫినెట్గా ఆ రోజు నుంచే ఐ బీన్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ దిస్ ఫిలిం. సో మొత్తానికైతే అలా మీరు ఎంటర్ అయిపోయారు. కానీ స్టార్టింగ్లో మీరు అన్నట్టు ఈ మూవీకి డిఫరెంట్ మ్యూజిక్ డైరెక్టర్స్ని తీసుకుందామని ఆలోచన. కాకపోతే అంతమందిని క్రాస్ చేసుకుంటూ సో సింగిల్ కార్డ్గా మీ పేరు పడ్డానికి గల మెయిన్ రీజన్ ఏమనిపించింది? నేను ఆనెస్ట్గా ఆయనతో చెప్పాను, ఇది కట్ చేస్తే వచ్చే డాన్స్ పాటనో లేకపోతే సెట్ వేసేసే డాన్స్ పాటలో లేకపోతే కథకు సంబంధం లేని పాటలు అయితే మీరు ఒక్కొక్క పాటని ఇద్దరితో కూడా చేయించుకొని వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం అని. బట్ ఇది ఒక జర్నీ ఉంది, మ్యూజిక్ అండ్ స్క్రిప్ట్ రెండు కలిపి వెళ్ళాల్సిన దీనికి మీరు ఒక్కొక్క స్క్రిప్ట్ ఒక్కొక్క పాట ఒక్కొక్కరితో చెప్పి చేయించుకోవడానికి తలప్రాణం తోక్కొస్తుంది. అది మీ ఓపిక. బట్ అట్ ద సేమ్ టైం ఒక టోన్ అంటూ ఉండదు సినిమాకి. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తుంటారు. మీకు అప్పటికప్పుడు ఏదో యూట్యూబ్ సింగిల్ లాగా పాట బాగుంటుంది కానీ మూవీలో జెల్ అవ్వదు. మీరు నాతో చేయమని చెప్పట్లేదు, నాతో చేయకపోయినా పర్వాలేదు, బట్ గో విత్ వన్ సింగిల్ మ్యూజిక్ డైరెక్టర్ అనేది నేను సజెషన్ చెప్పాను. ఆయనకి గో విత్ వన్ సింగిల్ మ్యూజిక్ డైరెక్టర్ అనే వరకు ఓకే, మా వాళ్ళు అందరూ అదే చెప్తారు. బట్ నాతో చేయకపోయినా పర్వాలేదు, మీరు స్టోరీ చాలా బాగుంది, మీరు మంచి వాళ్ళని పిక్ చేసుకుని వాళ్ళతోనే ట్రావెల్ చేయండి అని చెప్పేసరికి హీ లైక్ ఇట్. అండ్ అట్ ది సేమ్ టైం నాతో ఉన్న కొన్ని స్క్రాచెస్, కొన్ని డెమోస్ ఆయన టేస్ట్కి తగ్గట్టుగా ఉన్నాయన్నమాట. ఓకే. సో దెన్ ఆయనకు కూడా నచ్చి దెన్ వి థాట్. సో నార్మల్గా స్టార్ట్ అయిన మూవీ, సో తర్వాత నిహారిక కొనిదెల గారు వచ్చిన తర్వాత ఆ స్పీడ్ అయితే ఒక బుల్లెట్ ట్రైన్ లాగా వెళ్ళిపోయిందని చెప్పేసి చాలా మంది అన్నారు. నేనే నమ్మలేకపోయాను. మొన్న ఇప్పుడు ఫోన్ చేసి నిహారిక గారు కథ విన్నారు, ఆవిడకి నచ్చింది, ఆవిడ చేస్తున్నాను అని అంటే చాలా చూసాంలే అనుకున్నాను నేను. ఓకే. అందరూ అంటే పాపం 3 years నుంచి వీళ్ళు విన్నారు, వీళ్ళు చేస్తారంట అంటే ఎక్సైట్ అవ్వడం. అవునా అంటే కొన్ని రోజుల తర్వాత మీరు ఇదైపోవడం, అవ్వట్లేదు ఇక్కడ అవ్వట్లేదు వేరే దగ్గరికి వెళ్తా అంటే మళ్ళీ చెప్పడం, ఎక్సైట్ అవ్వడం. లాస్ట్ ఇంకా
సర్లే అయినప్పుడు చూద్దాంలే అనుకున్నా కానీ టక్కన పూజ అన్నారు. ఆ, నాతో నిహారిక గారు మీటింగ్కి వచ్చారు, మాట్లాడారు. నాకు అప్పటికీ డౌట్ ఉండే, నన్ను పెట్టుకుంటారో లేదో, వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉంటాయి కదా, రైట్. వాళ్ళకి చాలా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా మ్యూజిక్ డైరెక్టర్స్. అవన్నీ దాటుకొని వచ్చి పూజ స్టార్ట్ అయిపోయింది. అనుకునే టైంకి వాళ్ళు షూటింగ్కి వెళ్ళిపోయారు. అంత టకటకటకటగా చాలా ఫాస్ట్గా అయిపోయింది. సో ఐ అండర్స్టూడ్, ఓకే, ఒక ప్రొడక్షన్ హౌస్, ఒక నోన్ పీపుల్, సినిమా అంటే ఏంటో తెలిసిన వ్యక్తులు ఇన్వాల్వ్ అయితే ఇంత ఫాస్ట్గా పనులు అవుతాయా, ఇంత బాగుంటుందా అనేది నాకు అర్థమైంది. కానీ ఇంతమంది ఇన్ని కోట్ల మంది ప్రజలకు రీచ్ అవ్వడానికి కూడా సో అది కూడా బాగా ఉపయోగపడింది ప్రాబ్లం సార్. కోర్స్ అండి, దట్ వాస్ వండర్ఫుల్ థింగ్. నిహారిక గారు లేకపోయింటే ఈ లెవెల్ రిలీజ్ కానీ, ఈ లెవెల్ ఎక్స్పోజర్ కానీ మా సినిమాకు వచ్చి ఉండేది కాదు అని అనుకుంటున్నాను నేను. యా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, సో సక్సెస్ అయిన తర్వాత మరి చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి అందరూ మీట్ అవ్వడం అన్నీ, కాకపోతే మీరు మాత్రం ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నారనిపించింది. అసలు ఘోరం. అసలు నేను సినిమా అంతా అయిపోయిన తర్వాత ఈ లాస్ట్ స్టేజ్లో ఒక 1 monthలో ప్రీ ప్రొడక్షన్, రీ రికార్డింగ్ అంటాను. నిహారిక గారిని కలిసిన ప్రతిసారి చిరంజీవిని తీసుకురండి, ఆయనని తీసుకురండి మన ప్రీ రిలీజ్ కానీ చాలా విసిగించా. ఫోన్ చేసినప్పుడల్లా ఒక 2-3 సార్లు అడిగాను, ఇట్లా కాదు మరి డైరెక్ట్గా అడిగితే బాగోదని చెప్పి. నెక్స్ట్ టైం నుంచి ఆయన మేనేజర్ ఇట్లా అంటున్నారు చిరంజీవి గారు, ఇలా వస్తున్నారా, ఓకే వస్తున్నారా అంటే ట్రై చేస్తున్నానండి అని. ఎందుకంటే నా ఫస్ట్ నేను మ్యూజిక్ స్టేజ్ హనుమాన్కి కూడా చిరంజీవి గారు వచ్చారు ప్రీ రిలీజ్కి. ఈ సినిమాకి కూడా ఆయన రావాలి అని బాగా గట్టిగా మేనిఫెస్ట్ చేశాను అనమాట నేను. అది కుదరలేదు. అది కుదరకపోగా బ్యాడ్ లక్ చూడండి. ఒకరోజు ఆయన సడన్గా సినిమా తెప్పించుకొని ఒక సాటర్డే మార్నింగ్ చూశారు సినిమా. మార్నింగ్ చూసేసరికి ఆయన ఆఫ్టర్నూన్ కల్లా అందరినీ పిలిపించేశారు, మీ అందరితో మాట్లాడాలి నేను, రండి అని. కరెక్ట్గా అదే టైంకి నేను తిరుపతి సినిమా అయిపోయింది కదా, ఒకసారి కొండకి వెళ్ళొద్దాం అని వెళ్ళాను. ఆ రోజు నైటే, ఆ ముందు రోజే వెళ్ళాను నేను. ఫోన్ వచ్చేసరికి అసలు తిరుపతిలో ఉండుంటే మేబీ ఆ టైంకి ఏమైనా ఫ్లైట్స్ అట్లా ఏమన్నా ఉంటుంటే నేను వెళ్ళి డెఫినెట్గా వచ్చేసేవాడిని, ఇమ్మీడియట్గా వచ్చేసేవాడిని. బట్ అప్పటికి పైకి వెళ్ళిపోయి అసలు రాలేకపోయాను. చాలా ఫీల్ అయినా, చాలా ఒక 1-2 hours కనీసం వీడియో కాల్తో అయినా మాట్లాడించండి అని అడిగాను. ఇంకా అందరి మధ్యలో అది కుదరలేదు. అది అంటే చాలా మంది ఉన్నారు కాబట్టి, చాలా మంది ఉన్నారు. అండ్ సార్ అంటే కొత్త వాళ్ళైనా కానీ ఎంకరేజ్మెంట్ దట్ వాస్ వండర్ఫుల్. అండ్ మీ గురించి సార్ చెప్పిన మాటలు కూడా ఏంటంటే, ఆ మ్యూజిషియన్ ఎవరయ్యా అని చెప్పేసి మ్యూజిక్ డైరెక్టర్ రాలేదా అని అడిగాను. అప్పటికి అప్పా అసలు నా బాధ ఇంకొకటి 100 times ఎక్కువైంది. అండ్ సార్ కూడా గోల్డెన్ వర్డ్స్ చెప్పారు, ఏంటంటే అది సాంగ్స్ విన్నట్టు కాదు, సో స్టోరీతో పాటు కొలాబరేట్ అయిపోయి వెళ్ళిపోవడం అనేది ఇట్ వాస్ వండర్ఫుల్ అని. అండ్ మూవీ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా, అందులో ఎవరైనా కానీ ఇందులో ఎన్ని సాంగ్స్ ఉన్నాయి చెప్పండి అంటే 1, 2, 3, 3-4 ఉంటాయంటారు. బట్ లెక్కేసుకుంటే మాత్రం 12 to 13 ఎన్నో ఉన్నాయి. కరెక్ట్. సో దట్ వాస్ రియల్లీ వండర్ఫుల్ అనమాట. ఆల్ క్రెడిట్స్ టు ద డైరెక్టర్. అంటే మా ఇద్దరి మధ్య ఆ లవ్ అది ఉంది కాబట్టి వి కుడ్ డూ ఇట్. ఇనీషియల్గా ఇన్ని పాటలు ఉంటాయని మాకు తెలీదు. ఒకటి ఇక్కడ పాట పెడితే బాగుంటుంది, ఇక్కడ ఉట్టి మ్యూజిక్ ఉంది, వీళ్ళు యాడ్ లిరిక్స్, అలా డెవలప్ అయిన ఇది అనమాట. సో నా మ్యూజిక్ టీం కానీ డైరెక్షన్ టీం కానీ చాలా కలిసి కరెక్ట్గా పనిచేస్తాం మేము. ఏంటంటే హనుమాన్ గురించి మాట్లాడుకుందాం బ్రో. సో అందులో ఏంటంటే యు ఆర్ ద వన్ ఆఫ్ ద మ్యూజిక్ డైరెక్టర్. అంటే చాలామంది మ్యూజిషియన్స్ వర్క్ చేశారు. సో మీరు ఇచ్చినది మాత్రం చాట్ బస్టర్స్ అయ్యాయి. ఆవకాయ ఆంజనేయ అని చెప్పేసి సాంగ్, అది ఆలోచన ఎలా స్టార్ట్ అయింది, ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అయింది? అది కోవిడ్ టైంలో ప్రశాంత్ ఒక పోస్ట్ పెట్టారండి ఆయన ఇన్స్టాగ్రామ్లో, లుకింగ్ ఫర్ న్యూ, అంటే అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించిన వాళ్ళు మేము వీఆర్ లుకింగ్ ఫర్ న్యూ మ్యూజిక్ డైరెక్టర్స్, లిరిసిస్ట్స్, సింగర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్, అట్లా అన్నీ కలిపి అన్ని క్రాఫ్ట్స్లో ఆయన పెట్టేసరికి ఐ కాల్డ్ హిమ్ అంటే దెన్ హీ హాస్ మీ టు కమ్ టు ద ఆఫీస్, ఒకసారి కలుద్దాం అని చెప్తే. బికాజ్ దానికంటే ముందు నాకు జాంబీ రెడ్డిలో ఒక సాంగ్ పాడిన పరిచయం, గో కరోనా అని ఒక సాంగ్ ఉంటుంది, అది నేను పాడాను. ఆ రికార్డింగ్లో పరిచయం అయినా, జస్ట్ హాయ్ బాయ్ అంతే. దెన్ అది ఒకసారి ఇట్లా మనం కలిసి వర్క్ చేసాము జాంబీలో, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్, ఎట్లా కలుద్దాం అంటే దెన్ హీ ఆస్క్ మీ టు కమ్ టు ద ఆఫీస్. ఐ వెంట్. ఒక చిన్న లైన్ చెప్పారు, ఫిలిం ఏంటి అనేది. దెన్ ఏదైనా ట్యూన్స్ ఉన్నాయా అంటే నేను అన్ని ఫుల్, అప్పటికి నేను చేసుకున్న ఫుల్ అల్ట్రా మోడర్న్
ఓ లవ్ సాంగ్స్ చాలా ఏదో చేసుకున్నా అన్ని. ఓ Yeah. స్పానిష్ టైప్‌లో ఒక సాంగ్ అట్లా ఏమన్నా. అసలు ఈ జోన్ కాదు అని చెప్పి దెన్ హీ ఎక్స్‌ప్లెయిన్డ్ మీ. దెన్ ఒక చిన్న ట్యూన్ ఒక ఐడియాతో వస్తే దెన్ హీ లైక్డ్ ఇట్. అండ్ ఇమ్మీడియేట్‌గా స్టార్ట్ అయిపోయింది ఆ ట్యూన్‌కి గల వర్క్. సో మీరేమో మంచి పాస్తా స్టైల్‌లో మొత్తం అన్ని సెట్ చేసుకొని వెళ్తే అడిగితే ఆవకాయ ఉందన్నమాట. ఓకే. అడిగాడు. కానీ ఆ సిచ్యువేషన్ కూడా చాలా టఫ్ సిచ్యువేషన్ అండి. అంటే ఆవకాయ తయారు చేసే ప్రాసెస్ కావాలి, హనుమంతుడు ఎలివేషన్స్ కావాలి, Yeah. ఫైట్ ఉండాలి, అవ్వలందరూ చేస్తున్న ట్రెడిషనల్ ఇది ఉండాలి. ఇట్లా చాలా ఎలిమెంట్స్ ఉన్న ఒక ఇది. కాకపోతే యూజువల్‌గా సాంగ్స్ విషయానికి వచ్చేటప్పటికి కొంతమంది వినడానికి ఇష్టపడతారు. కొంతమంది కొన్ని సాంగ్స్ అయితే విజువల్‌గా చూడడానికి ఇష్టపడతారు. కానీ 2 కలగలిపి యాక్షన్‌తో పాటు కలిపిన సాంగ్ ఈ సాంగ్. అవును. దానికి అన్నీ పర్ఫెక్ట్‌గా లింక్ చేసి ముందుకు తీసుకెళ్లారు చూసారా? దట్ వాస్ వెరీ వెరీ నైస్. యా. అండ్ ఇప్పటికీ అయితే నేను నా కార్‌లో వింటూ వెళ్తుంటాను ఆ సాంగ్ అయితే అలా ఉంటుంది. యా. థాంక్ యూ. అండ్ ఒక సింగర్‌గా స్టార్ట్ చేసి నౌ యాస్ ఏ మ్యూజిషియన్ ఒక మ్యూజిక్ డైరెక్టర్‌గా ముందుకెళ్తూ ఉన్నారు. సో ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ గల కారణం ఏంటి? ఏం లేదండి. చాలా అన్‌ఎక్స్‌పెక్టెడ్. కోవిడ్‌లో ఇంట్లో ఇట్లా ఒక చిన్న సెటప్ పెట్టుకొని, మైక్ పెట్టుకొని ఎవరన్నా పాట పాడాలో లేకపోతే ట్యూన్ పాడాలో అనంటే ఇంట్లోంచే పాడి పంపించేలాగా సెటప్ చేసుకున్న దీనికి వర్క్ అయిపోయిన తర్వాత ఏం చేద్దాం ఈరోజు, ఏం చేద్దాం, సరే ఏదైనా ట్యూన్ చేసుకుందాంలే అని అలా స్టార్ట్ అయ్యి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వంశీ అండ్ ప్రశాంత్ వీళ్ళతో నాకు వర్క్ చేసే వర్క్ ఛాన్స్ చేసే ఛాన్స్ దొరకడం ఇవన్నీ మేడ్ మీ అండ్ ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ దిస్ ఇదండి. ఓహో! ఇంత బాగుంటుందా అంటే మనం ఒక ట్యూన్ చేయడము, ఆ డైరెక్టర్ వినడము, నచ్చిందని దాన్ని డెవలప్ చేయడము, ఫైనల్‌గా అది స్క్రీన్ మీద చూడడం. ఇట్స్ చాలా మంచి జర్నీ చాలా బాగుంది. నేను చాలా ఎంజాయ్ చేస్తున్నా. ఓకే. అంటే మామూలుగా సింగర్ అంటే వస్తాము, ఒక పాట వింటాం, అప్పటికప్పుడు 1 అవర్ 2 అవర్స్ పాడతాము, వెళ్ళిపోతాం. అంతే అసోసియేషన్ ఉండేది సినిమాతో. బట్ ఇక్కడ డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, ప్రొడక్షన్, నేను నా దగ్గర మళ్ళీ కీబోర్డ్ ప్లేయర్స్, నా సింగర్స్‌తో, ఇది నా మ్యూజిషియన్స్‌తో అందరితో ఇట్స్ చాలా ఎక్కువ పని. ఓకే. విచ్ కీప్స్ అస్ వెరీ బిజీ. అది కూడా నాకు చాలా నచ్చింది. సో అందుకని ఇంకా అలా కంటిన్యూ అవుతున్నా. సో మీరైతే ఇదేం ప్లాన్ చేసుకోలేదు. అస్సలు నేను ఎప్పుడు మనం పాడిన పాట అట్లా థియేటర్‌లో చూసుకుంటే భలే ఉంటది అని అనుకున్నా అంతే. అట్లా ఒక ఫుల్ ఫిల్మ్ నేను హ్యాండిల్ చేస్తానని అసలు అన్‌ఎక్స్‌పెక్టెడ్.